డెసిషన్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఇది కీ రోల్ పోషిస్తుంది. ఆఫర్స్ తగ్గాలన్నా పెరగాలన్నా దీనిపైనే ఆధారపడి ఉంటుంది. తాజాగా ఓ హాట్ బ్యూటీ తీసుకున్న నిర్ణయం తన కెరియర్ని పరుగులు పెట్టించేలా కనిపిస్తోంది. మృణాల్ ఠాకూర్ సీతారామన్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిన బ్యూటీ. తర్వాత వచ్చిన హాయ్ నాన్న సక్సెస్ అవడంతో మరీ క్రేజ్ పెరిగిపోయింది. ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అయినా తన డిమాండ్ ఎక్కడా తగ్గలేదు. ప్రెజెంట్ నార్త్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న మృణాల్ ఇప్పుడు ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ డెసిషన్ మిగతా హీరోయిన్స్ కి చెమటలు పట్టేలా చేస్తోంది. పెద్ద పెద్ద హీరోల పక్కన మృణాల్ ఠాకూర్ చక్కగా సెట్ అవుతోంది. అయితే ఆమె పెట్టుకున్న కొన్ని పరిధుల కారణంగానే ఆమెకి ఛాన్స్లు రాకుండా పోయాయి. తన తండ్రికి ఇచ్చిన మాట కోసం ఇంతకాలం బోల్డ్ రోల్స్ కి నో చెప్తూ వచ్చింది. దీంతో వచ్చిన ఆఫర్స్ కూడా వెనక్కి వెళ్లిపోయాయి. ఇప్పుడు ఆ కండిషన్స్ ని బ్రేక్ చేయడానికి సిద్ధమైంది. బోల్డ్ రోల్స్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. దీంతో ఈ లేడీ కెరియర్ మళ్లీ స్పీడ్ అందుకునే ఛాన్స్ కనిపిస్తోంది. మరి తెలుగులో ఈ బ్యూటీ ఏ హీరో సరసన నటించడానికి ఓకే చెప్తుందో చూడాలి. బాలీవుడ్ లో అతను ఒక బడా స్టార్. ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు. కానీ తన కెరియర్ లో ఎన్ని హిట్స్ ఉన్నాయో అంతకంటే ఎక్కువగా ఫ్లాప్స్ ఉన్నాయి. లాస్ట్ 5 years లో 1300 కోట్ల నష్టాలు మిగిల్చి ఇండియాలోని బిగ్గెస్ట్ ఫ్లాప్ హీరోగా రికార్డ్ని క్రియేట్ చేశాడు. ఇంతకీ ఎవరా స్టార్, ఏంటా కదా, జస్ట్ వాచ్ ఇట్. అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో కాంతరయం మార్కెట్ ని బీట్ చేసిన హీరో. కమర్షియల్, కామెడీ, లవ్, మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చేసి మంచి ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నాడు. 2007 నుంచి 2017 మధ్య దశాబ్ద కాలం పాటు ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు. కట్ చేస్తే తన కెరియర్ లో ఎన్ని హిట్స్ ఉన్నాయో అంతకంటే ఎక్కువ ఫ్లాప్స్ ఉన్నాయి. గత 5 ఏళ్లలో 1300 కోట్ల నష్టాలు తెచ్చిన హీరోగా అక్షయ్ హిస్టరీ క్రియేట్ చేశాడు. అక్షయ్ కి మొదట షాక్ ఇచ్చిన మూవీ సమ్రాట్ పృథ్వీరాజ్. ఈ సినిమా ఏకంగా 170 కోట్ల నష్టాలను మిగిల్చింది. ఇక ఈ ఏడాది వచ్చిన బడే మియా చోటే మియా గురించి ఎంత చెప్పినా తక్కువే. 300 కోట్ల బడ్జెట్ పెడితే 40 కోట్ల వసూలు రాబట్టింది. అంటే నష్టం 260 కోట్లు. ఇవే కాకుండా గత 5 ఏళ్లలో వచ్చిన సెల్ఫీ, రామ్ సేతు, జోకర్, జానీ దుష్మన్, ఎఫ్లటూన్, బచ్చన్ పాండే, ఓ మై గాడ్ 2, మిషన్ రాణిగంజ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇన్ని ఫ్లాపులు, ఇంత భారీ నష్టం వచ్చినా అక్షయ్ కుమార్ ఇప్పటికీ బాలీవుడ్ లోనే కాదు, ఇండియాలోనే అతిపెద్ద హీరోస్ లో ఒకడు. అక్షయ్ కుమార్ ప్రెసెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సింగం అగైన్, వెల్కమ్, జంగిల్, స్కై ఫోర్స్, సర్ఫిరా లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ని రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. అలాగే హేరా ఫేరీ 3, జాలీ LLB 3 లాంటి సీక్వెల్స్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మంచు ఫ్యామిలీ నిర్మిస్తున్న కన్నప్పలో అక్షయ్ అతిథి పాత్ర చేస్తున్నాడు. తెలుగులో అక్షయ్కి ఇదే ఫస్ట్ మూవీ కావడం విశేషం.